వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ. వీడ్కోల్ కార్యక్రమంలో భావోద్వేగానికి గురైన డీజీపీ జితేందర్. తన పిల్ల అనుకొని అప్పుడే పుట్టిన కుక్క పిల్లను ఎత్తుకెళ్లిన కోతి. కర్నూలులో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం బైపాస్ రోడ్ అద్దంకి నార్కెట్పల్లి హైవేపై మద్యం మత్తులో యువకుడు హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, పాతపట్నం నియోజకవర్గం మేలియపుట్టి మండలం కోసమాల గ్రామంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ నెక్స్ట్ జెన్ జీఎస్టీ 2.0 ద్వారా రైతులకు 18% లోపు 5% తగ్గించి 12% పనిముట్లు అందజేస్తున్న కూటమి ప్రభుత్వంను శాసనసభ్యులు మామిడి గోవిందరావు పేద మధ్య తరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణ అమలుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యే ఎంజీఆర్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా రైతులతో కలిసి ట్రాక్టర్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం మూల్యపుట్టి మండలం కోసమాల గ్రామంలో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలకగా రైతు సోదరులతో కలిసి ట్రాక్టర్ ర్యాలీలో ఎమ్మెల్యే ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణలో పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, బ్లూ బుక్ లేదు, మాకు తెలిసిందల్లా కాకి బుక్ మాత్రమే. ఆయన మరోసారి స్పష్టం చేసి సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులను కించపరిచేలా, అవమానపరిచేలా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సార్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు పోలీస్ అధికారులందరూ కూడా పింక్ బుక్ లో ఎక్కిస్తామని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి, మాకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ అట్లా ఏముండదు. మాదంతా ఓన్లీ కాకి బుక్ అంటే సిఆర్పిసి, ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము. ఆ కాకి బుక్ అంటే అన్ని కలిస్తే కాకి బుక్ అవుతుంది. ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, సోషల్ మీడియాకి సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. వారిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడీ యాక్ట్ లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎంత అట్లనేం లేదు, అట్లా తెలుసుకుంటాను మరి. కానీ ఒకటే, సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు చెప్పినాను నేను, వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే, వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా విల్ ఎంటర్. థ్యాంక్ యూ. బిల్డింగ్ కు పెయింట్ వేస్తూ జారి పడడంతో పెయింటర్ అరవ అరుణ్ కుమార్ మృతి చెందాడు. సామర్లకోట పెన్షన్ లైన్ కు చెందిన అరవ అరుణ్ కుమార్ సోమవారం జయలక్ష్మి థియేటర్ వద్ద 2 అంతస్తుల బిల్డింగ్ కు పెయింటింగ్ వేస్తుండగా తాడు జారడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ ఆసియా కప్ ఆఫ్ 2025 ఫైనల్ మ్యాచ్లో పాక్పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ. ఈ సందర్భంగా తిలక్ వర్మను సత్కరించి అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ను బహూకరించిన తిలక్ వర్మ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి, షార్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, షార్ట్స్ ఎండీ సోనిబాలాదేవి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు. కరూరు తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. నా గుండెల నిండా బాధ ఉంది, త్వరలోనే నిజం బయటపడుతుంది. ఈ ఘటన కాల్చివేసింది. నా జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది. నా గుండె ముక్కలైంది, మాటలు రావట్లేదు. త్వరలో బాధిత కుటుంబాలను కలుస్తా. కావాలనుకుంటే స్టాలిన్ నాపై ప్రతీకారం తీర్చుకోవచ్చు. తప్పు లేకపోయినా మాపై కేసులు పెట్టారని పేర్కొన్నారు. மனசு முழுக்க வலி வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான் அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசமும். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால தான் இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களுடைய சேஃப்டி மட்டும் மைண்டில் வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது, அதுக்கான இடங்களை பார்த்து பர்மிஷன் கேட்குறது, போலீஸ் டிபார்ட்மெண்ட்டில் அதை ரிக்வெஸ்ட் பண்ணி கேட்போம். ஆனால் நடக்கக்கூடாதது நடந்துருச்சு. நானும் மனுஷன் தானே. அந்த நேரத்தில் அத்தனை பேர் பாதிக்கப்பட்டு இருக்கும்போது எப்படி அந்த ஊரை விட்டுட்டு என்னால் கிளம்பி வர முடியும்? நான் திரும்ப அங்கே போகணும்னு இருந்துச்சுன்னா அதை ஒரு காரணம் காட்டி அங்கே வேறு சில பதட்டமான சுச்சுவேஷன்ஸ், வேறு சில சம்பாவிதங்கள் அந்த மாதிரி எதுவும் நடந்துடக்கூடாதுன்றதுக்காக தான் நான் அவாய்ட் பண்ணேன். இந்த நேரத்தில் சொந்தங்களை இழந்து தவிக்கிற அத்தனை குடும்பங்களுக்கும் என்னுடைய ஆழ்ந்த இரங்கலை தெரிவிச்சுக்கிறேன். எனக்கு தெரியும் என்ன சொன்னாலும் இது ஈடே ஆகாதுன்னு எனக்கு தெரியும். ஹாஸ்பிட்டலில் ட்ரீட் பண்ணிகிட்ருக்கிற எல்லாருமே சீக்கிரமாக க்யூர் ஆகி வரணுன்றது இந்த நேரத்தில் நான் வேண்டிக்கிறேன். கூடிய சீக்கிரமே உங்கள் எல்லாரையும் நான் சந்திக்கிறேன். இந்த நேரத்தில் எங்களுடைய வலிகளை, எங்களுடைய நிலைமையை புரிஞ்சுக்கிட்டு எங்களுக்காக பேசின அரசியல் கட்சிகளை சார்ந்த நண்பர்கள், தலைவர்கள் அனைவருக்கும் என்னுடைய நன்றியை தெரிவிச்சுக்கிறேன். கிட்டத்தட்ட ஒரு 5 மாவட்டத்துக்கு பிரச்சாரத்துக்கு போனோம். இந்த மாதிரி எதுவுமே நடக்கல. ஆனால் கரூரில் மட்டும் ஏன் எப்படி நடக்குது, எப்படி நடக்குது? மக்களுக்கு எல்லா உண்மையும் தெரியும். மக்கள் எல்லாத்தையும் பார்த்துக்கிட்டு இருக்கிறாங்க.
கரூரை சேர்ந்த அந்த மக்கள் அந்த உண்மையெல்லாம் வெளியில் சொல்லும்போது எனக்கு கடவுளே நேரில் வந்து இறங்கி அந்த உண்மைகள்லாம் சொல்கிற மாதிரி எனக்கு தோணுச்சு. சீக்கிரமே எல்லா உண்மைகளும் வெளியில் வரும். எங்களுக்கு தரப்பட்ட இடத்துல நாங்கள் போய் அந்த அந்த ஸ்பாட்டில் நின்று நாங்கள் பேசிட்டோம். அதை தாண்டி எந்த தவறும் எங்கள் சைடில் நாங்கள் எதுவுமே செய்யலை. பட் இருந்தாலும் எங்கள் கட்சியை சேர்ந்த நிர்வாகிகள் தோழர்கள் மேலே எஃப்ஐஆர், அது மட்டும் இல்லை சோஷியல் மீடியாவை சேர்ந்த நண்பர்கள் தோழர்கள் அவங்க மேலே எஃப்ஐஆர்லாம் போட்டு இப்போ பிடிச்சிட்டு இருக்கிறாங்க. சிஎம் சார், உங்களுக்கு ஏதாவது இந்த பழி வாங்கணும் அப்படின்ற எண்ணம் ஏதாவது இருந்துச்சுன்னா என்ன வேணாலும் பண்ணுங்க. அவங்க மேலே கை வைக்காதீங்க. நான் ஒன்று வீட்டில் இருப்பேன், இல்லை நான் ஆஃபீஸில் இருப்பேன். என்ன வேணாலும் செய்யுங்க. நண்பர்களே, தோழர்களே, நம்மளுடைய அரசியல் பயணம் இன்னும் ஸ்ட்ராங்காக, இன்னும் தைரியத்தோட కంటిన్యూ ఆகும். థ్యాంక్ యూ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. రేగుండ మండలం తిరుమలగిరి గ్రామంలో ఓ కోతి అప్పుడే పుట్టిన కుక్కపిల్లను ఎత్తుకెళ్లింది. తన పిల్ల అనుకొని దానిని ముద్దాడుతూ చెట్లపైకి తీసుకెళ్లింది. కుక్కపిల్లను కింద పడేయకుండా జాగ్రత్తగా తీసుకెళ్లిన ఈ కోతి ప్రవర్తన చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఆ అరుదైన ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నెట్టింట వైరల్ అవుతుంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీ పడ్డ కాంగ్రెస్ బాకీ కార్డును మాజీ ఎమ్మెల్యే గండ్ర విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల్లో అన్ని వర్గాల ప్రజలకు ఎంత బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ కార్డు ద్వారా ప్రజలకు తెలియజేసి ఓటు కోసం మీ ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీసి అడిగేలా వారిని చైతన్యవంతులను చేయాలని కోరారు. ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం వచ్చి 22 నెలలు పూర్తయిపోయి 23 నెలలు అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది. ప్రజలకు అడగకుండానే అనేక హామీలు గుప్పించిండ్రు. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కాబట్టి మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఈరోజు మరి మేము లాంచ్ చేస్తున్నాం. లాంచ్ చేసి దీన్ని ప్రతి ఇంటికి వెళ్ళి మా కార్డుని రూపంలో వాళ్ళకు ఏ రకంగా ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేసిందనే విషయాన్ని ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాం. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాల్సింది కోరుతూ, మరి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు నిన్న మహిళలు వాపోతూ ఉన్నారు. కేసీఆర్ గడుపు చల్లకుండా మాకు ప్రతి సంవత్సరం చీరలు పంపిండు, మరి ప్రభుత్వం వచ్చి ఒక చీర లేదు, మమ్మల్ని అడిగినోళ్ళు లేడు, బతుకమ్మల కాడ కనీసం ఏర్పాట్లు లేవు, లైట్ పెట్టినోళ్ళు లేడు, డీజే పెట్టినోళ్ళు లేడు అని ఈరోజు మహిళలు కూడా చాలా బాధపడుతూ మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం, ఇది చేతల ప్రభుత్వం కాదని ప్రజలకు అర్థమైంది. కాబట్టి మరొకసారి ప్రజలకు జరిగినటువంటి మాట తప్పిన విధానాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని తెలియజేస్తాం. మరి ఈ సందర్భంగా వచ్చిన ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ కూడా దసరా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రభుత్వం హడావుడిగా
రిజర్వేషన్ విధానాలను కూడా పారదర్శకంగా ఏ ఊర్లో ఎంత జనాభా ఏ స్టాటిస్టిక్స్ పెట్టలేదు. ఉట్టిగానే ఇది మహిళకి అయింది, ఇది బీసీకి అయింది, అది ఎస్సీకి అయిందని చెప్పిండ్రు. ఇందులో చాలా లోపాలు ఉన్నాయి, మా దృష్టికి వచ్చినాయి. మేము ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు కలిసి వీటిని సరి చేయాల్సిందిగా కూడా కోరుతాం. ఎందుకంటే ఒకసారి ఎన్నిక జరిగితే ఇవ్వలేం చేయలేరు. కాబట్టి ప్రభుత్వం అధికార పార్టీకి అనుకూలంగా రిజర్వేషన్ చేసిందనేది మా యొక్క అభియోగం. కాబట్టి జిల్లా యంత్రాంగం వీటన్నిటి కూడా బహిర్గతం చేయాలి. 2011 జనాభా లెక్కలను కూడా బయట పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ పాపులేషన్ దగ్గర ఎస్సీ అయినాయి, అసలు ఓసీ లేని దగ్గర ఓసీ అయింది. ఇట్లా ఏందో మరి అసలు మొత్తం ఎస్సీలు ఉన్న దగ్గర జనరల్ అయింది. ఇవన్నీ కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. ఏది ఏమైనా ఎన్నికల విషయంలో కొంత ఇప్పటికే న్యాయ నిపుణులు చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అదే రకంగా ప్రజలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టడానికి నిజంగా ధైర్యం లేదు కాబట్టి ఇవన్నీ లొసుకులతో ఇవన్నీ తయారు చేసింది. నిజంగా పెట్టాలంటే వేరే రకంగా ఉండే. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఎగిరేది మాత్రం బీఆర్ఎస్ జెండా ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లానే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ విజయం సాధించబోతా ఉన్నదని మా పూర్తి విశ్వాసం. నాగూర్ కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పాల్గొనే నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు ఫ్లయింగ్ బర్డ్స్తో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. చెప్పినట్టు నలుగురు ప్రింటర్స్ పంపించినట్టు వాళ్ళకి చెప్పేసి ఎనీ ప్యాంప్లెట్ ఏమైనా సరే, పోస్టర్ ఏమైనా సరే వితౌట్ నేమ్ ఆఫ్ ద ప్రింటర్ పబ్లిషర్ చేయకూడదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ 48 hours ముందు కూడా మొత్తం ఇదంతా కూడా క్లోజ్ అయిపోతుంది. విత్ రిగార్డ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్ 44 hours ముందు మన సర్పంచ్ ఎలక్షన్. 48 hours ఎక్కడి నుంచి కౌంట్ చేస్తున్నాం? క్లోజ్ ఆఫ్ ద పోల్. అంటే మీకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్ ఎప్పుడు తిరుగూడెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఇంటింటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేసిన మంత్రి కందుల దుర్గేష్ ఆప్యాయ పలకరింపుకు ఫిదా అయిన లబ్ధిదారులు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు విప్లవాత్మక మార్పు అని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ నిర్దవోలు పట్టణంలో 4214కి 1.89 కోట్ల విలువైన పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్ గత ప్రభుత్వం పట్ల నొక్కడం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల బాగోగుల మీద పెట్టలేదని విమర్శించిన మంత్రి దుర్గేష్ నిర్దవోలు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సక్సెస్ అయ్యిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద కూడా ప్రసరించాలని, తద్వారా మన జీవితాల్లో వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా నెలలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, వారి వారి రంగాల్లో అందరూ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దానికి ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలని చేయటం విషయంలో కానీ, మీకు అందుబాటులో ఉండే విషయంలో కానీ నిరంతరం మేమందరం కూడా కృషి చేస్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నిడదవోలు పట్టణంలోని తిరుగుడుం ప్రాంతంలో చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, కమిషనర్ గారు, ఇతర నాయకులతో కలిసి ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ టౌన్ మొత్తం మీద చూసుకుంటే 4224 మందికి 1,89,19,500 కిమ్మత్తు పెన్షన్లని ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది ఎంత ఉన్నప్పటికీ కూడా, గత ప్రభుత్వం ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తామనేటువంటి మాటతోటి వెంటనే దాన్ని అమల్లోకి తీసుకురావటం, అది కూడా మీరందరూ గమనించాలి, మనకు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏప్రిల్ నెలలో ఆ రకమైనటువంటి హామీ ఇచ్చాం గనక, మొదటి పెన్షన్ ఇచ్చేటప్పటికి జూలై వచ్చింది కనుక మనకి ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలలకి సంబంధించి కూడా కలిపి మొత్తం 7,000 మొట్టమొదటి నెలలో ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇలాగా ఎప్పుడైతే మనం హామీ ఇచ్చామో ఆనాటి నుంచి కార్యక్రమాన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేకత అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మనం పేద ప్రజలకు ఏవైతే సూపర్ 6 అనేటువంటి హామీలను ఇచ్చామో ఆ సూపర్ 6లో స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచితంగా బస్సు కార్యక్రమం కానివ్వండి, పెన్షన్ల పెంపుదల కానివ్వండి, అదేవిధంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి. ఇలాగ మీరు ఈ సూపర్ 6 కార్యక్రమాలన్నింటినీ డిఎస్సి మొన్ననే అందరికీ కూడా 16,000 పైచీలకు టీచర్ ఉద్యోగాలు కల్పించడం కానివ్వండి. ఇవన్నీ చూస్తే అందుకే ప్రజలందరూ కూడా రాష్ట్రంలో సూపర్ 6 ఈజ్ సూపర్ హిట్ అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భం మనందరం గుర్తు చేసుకోవాలి. ఇవాళ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2,000 రూపాయలు 3,000 చేయడానికి వారికి 5 సంవత్సరాల టైం పట్టింది. మాటలు చాలా చెప్పారు, బట్టలు నొక్కేమన్నారు, కానీ పెన్షన్ని 3,000 చేయడానికి చివరి సంవత్సరంలో మాత్రమే చేయగలిగారు. అదే మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికే కూటమి ప్రభుత్వం ఏ హామీ ఇచ్చేదో దాని ప్రకారంగా 4,000 చేయటం, దాంతోపాటు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు మంచం నుంచి దిగలేని పరిస్థితుల్లో 2 దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఎకాయికి 15,000 వరకు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం. ఇలా చూస్తే ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. దాంతోపాటు ఈ మధ్యకాలంలోనే నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి మరో సంస్కరణయుతమైనటువంటి మార్పు జీఎస్టీలో గణనీయంగా ఆ శాతాన్ని తగ్గించడం, మాక్సిమం 18% మించకుండా ఉండే విధంగా 5% నుంచి 18% మాత్రమే ఉండే విధంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇవాళ రమారమి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో సబ్బులు అలాంటివి కానీ, మనం నిత్యం ప్రతి ఇంట్లో ఉండేటువంటి టీవీ కానీ, సైకిల్ కానీ, మోపెడ్లు కానీ, ఇటువంటి అన్నింటి మీద కూడా గణనీయంగా ఆ ధరలు తగ్గినాయి. ఇవాళ బయటికి వెళ్లి మార్కెట్లో ఒక వస్తువు కొనుక్కున్నట్లయితే ఎవరికైనా ధర తగ్గితే సహజంగానే ధరలు తగ్గినాయి అనుకుంటారేమో, కానీ కారణం అది కాదు. ఇవాళ స్పష్టంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్ణయం ఈ జీఎస్టీని, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం వల్ల మాత్రమే ఇవి తగ్గుతున్నాయనేటువంటి మాట మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తూ ఇలాగా ప్రజలందరి కోసం అవసరమైనప్పుడు అవసరమైన మార్పులు చేసుకుంటూ ధరలు తగ్గిస్తూ ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అనేటువంటి మాటను మరొక మారు తెలియజేస్తూ ఈ సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా మీ చల్లని మనసుతో అమృత హస్తాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ర్యాష్ డ్రైవింగ్తో యువత ప్రమాదాలకు గురై తమ విలువైన ప్రాణాలను కోల్పోవద్దని రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు సూచించారు. ఈ మేరకు బుధవారం ట్రాఫిక్ సీఐ మీడియాతో మాట్లాడుతూ దసరా పండుగ సెలవులకు హాస్టల్ నుండి ఇంటికి వచ్చిన యువకులు మద్యం సేవించి వాహనాలను నడపడం, ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లల తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలను ఇవ్వకుండా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఈ దసరా పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఎల్లుండి 2వ తారీఖు జరుపుకోబోయే విజయదశమి శుభాకాంక్షలకు నేను తెలియజేయలేదు ఏమనగా, పిల్లలు చాలామంది స్కూల్లో నుండి స్కూల్స్ కానీ కాలేజ్ కానీ హాలిడేస్ ఇంటికి వస్తారు. సో 80% పిల్లలకు మైనర్లకు బండ్లు ఇవ్వకూడదు. ప్లస్ ఎవరన్నా ద్విచక్ర వాహనదారులు కానీ ప్లస్ 4 వీలర్స్ కానీ ఏదైనా పండుగ వాతావరణంలో అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ట్రాఫిక్ నుండి. సో ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు మద్యం తాగి బండ్లు నడపకూడదు. ఎందుకంటే పండుగ వాతావరణంలో జరగని ఇష్యూ జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము. సో అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించుకుంటూ అందరూ వాళ్ళ ఫ్యామిలీతోని విజయదశమి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ద్విచక్ర వాహనాలు ఇంట్లో నుండి బయటకు వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండి హెల్మెట్ లేకుండా బయటకు రావద్దని విజయదశమి సందర్భంగా అందరినీ ద్విచక్ర వాహనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లాలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, 2వ విడతలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు 3వ విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. కేవల్గా ఉంటుంది. రూరల్ ఏరియాలో 4 కంటే ఎక్కువ ఎక్కడైనా గ్యాదరింగ్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొచ్చి కన్సల్ట్ తహసీల్దార్కి దానికోసం నోడల్ ఆఫీసర్ పెట్టేసి దానికోసం
ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఎస్టీ కూడా పెడుతున్నాము, ఎస్ఎస్టీ కూడా పెడుతున్నాము. దాంతోపాటు ఆల్ నోడల్ ఆఫీసర్ సంబంధించిన కూడా ట్రైనింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆర్ఓఏఆర్ఓకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పిఓ ఓపీఓకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ట్రైనింగ్ పెడతారు. ఎవరైనా అబ్సెంటీ ఉన్నారో వాళ్ళకి ఈరోజు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. మళ్ళీ ఇంకా ఒకసారి మనకి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్, బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్ అన్నీ సంబంధించిన అన్నీ రెడీ అవుతుంది. ఏమైనా కంప్లైంట్ అన్నీ వస్తుంది. 3 రోజుల క్రితం ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేయడానికి ఒక కంప్లైంట్ రిడ్రెసల్ ఆఫీసర్స్ కూడా నియామకం జరిగింది. పేడ్ న్యూస్ సంబంధించిన కూడా సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఏమైనా పేడ్ న్యూస్ వస్తే ఎవరైనా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.